ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మిమ్మల్ని అధికంగా ప్రేమించుచున్నారు. కనుకనే ప్రతిదినము మీతో మాట్లాడుతున్నారు. ఎలా సంతోషంగా ఉన్నారా? ఒకే పోరాటంగా ఉన్నదా? లోక జీవితమంటేనే పోరాటమే. అయితే భయపడకండి, దేవుడు తోడుగా ఉన్నారు కదా. లేదండి, తాళలేనటువంటి సమస్యలు, పోరాటముల మీద పోరాటములు అని అనుకుంటున్నారా? లేదు. మీరు సరిగ్గా అర్థం చేసుకోవలసిన ఒక కార్యము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చెబుతోంది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్న యేసు గొప్పవాడు. మీ సమస్యల కంటే, పోరాటాల కంటే, అవసరముల కంటేను యేసు గొప్పవాడు. కనుక ఎందుకు భయపడాలి? ఈ వాక్యము లోకంలో ఉన్నవాని కంటే. లోకంలో ఉన్నవాడెవరు? పిశాచి, సాతానుడు. వానికి లోకాధిపతి అన్న ఒక పేరు కూడా ఉన్నది. యేసు చెబుతున్నారు, లోకాధిపతి వస్తున్నాడు. ఏమి చేయబోతున్నారండి అని అనుకుంటున్నారా? ఈ లోకమును సృష్టించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మూలంగానే ప్రపంచము సృష్టించబడినది. మరైతే సాతానుడు ఎలా లోకాధిపతి అయినాడు? అదేమిటనగా, దేవుడు సంపూర్ణ లోకమును సృష్టించి అందమైన ఈ లోకమును మనిషి చేతికిచ్చెను. ఇది నీ కొరకై సృష్టించబడిన లోకము, నువ్వన్నిటినీ పరిపాలించి అనుభవించి ఆనందంతో ఉండాలి అని మనిషి చేతికి ఇచ్చెను. అప్పట్లో వ్యాధి లేదు, సమస్య లేదు, భయము లేదు, మరణము లేదు. మంచి చక్కటి జీవితాన్ని మనిషికి అనుగ్రహించెను. అయితే ఈ సాతానుడు ఏమి చేసినాడంటే, వాడు పడిపోయిన దూత, వాడు పిశాచిగా మారిపోయాడు. దేవుడు చేసిన ఈ మనిషి చేతిలో నుండి లోకమును అపహరించాలని చెప్పి మనిషి చేత పాపమును చేయించి దేవుని ఆజ్ఞను అతిక్రమించున్నట్లుగా చేసి ఏమార్చి లోకమును తనకి సొంతంగా చేసుకొనెను. వాడు దొంగ. చూడండి, మనిషి చేతిలో నుండి లోకమును దొంగిలించినాడు. నేనే ఈ లోకాధిపతిని, పరిపాలించువాడనని క్రియ చేయుచున్నాడు. అలాగే ఇతరుల సొత్తును కొందరు అపహరించుచున్నారే, నా సొత్తు అని చెప్పి. అదేవిధంగానే సాతానుడు మనిషి చేతికిచ్చిన ఈ లోకమును అపహరించినాడు. అయితే మనిషికి తిరిగి ఈ లోకమును ఇచ్చుట కొరకై దేవుడు మనిషిగా వచ్చి సిలువలో మరణించి సాతానుని జయించెను. ఆయన జయించెను. సాతానుని జయించినందువలన ఇక మీదట వాడు మన మీద విజయము సాధించలేడు. వాడికంటే మనతో ఉన్న యేసు గొప్పవాడు. మీతో ఉన్న యేసు గొప్పవాడు. ధైర్యంగా చెప్పండి, సాతానుడా, నాకు విరోధంగా నీవేమీ విజయము సాధించలేవు. నీకంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు. నీవు ఎన్ని పోరాటాలు తీసుకుని వచ్చినను, ఎన్ని ఇరుకు ఇబ్బందులను తీసుకుని వచ్చినను నన్ను నీవు జయించలేవు. నేను నిన్ను జయించెదను. నాతో ఉన్న యేసు గొప్పవాడు అని ధైర్యంగా చెప్పండి. యేసయ్యా, మీరు నాతో కూడా ఉన్నారు, మీరు గొప్పవారు. ఈ సాతాను యొక్క శక్తి నన్ను జయించలేదు అని చెప్పండి. ఈ దినము మీరు జయమును చూచెదరు. మీకు విరోధంగా లేచేటటువంటి శక్తులు స్తంభించిపోవును. మీరు జయమును పొందిన వారిగా ఉండెదరు. విశ్వాసంతో చెప్పండి, నాతో ఉన్న యేసు గొప్పవాడు. సాతానుని కంటెను, మంత్రముల కంటెను, చేతబడుల కంటెను, పోరాటాలు అన్నిటికంటెను నాతో ఉన్న యేసు గొప్పవాడు. నేను భయపడను అని ధైర్యంగా చెప్పండి. చెబుతారా? మీరు చెప్పి చూడండి, అద్భుతము జరుగును. తండ్రి, పిశాచిని జయించినవాడా, సాతానుని కాళ్ల క్రింద త్రొక్కినవాడా, వాడికంటెను మాలో ఉన్న మీరు గొప్పవారు. మీరు గొప్పవారిగా తోడై ఉన్నందున దేనికి నేను భయపడను, కలత చెందను. నాకు జయమును ఇచ్చిన యేసుకి స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమున నేను జయమునొందెదను. ఆమెన్, ఆమెన్.